ఫస్ట్కు జీతాలు ఇవ్వలేదని ఉద్యోగులు మాకు దూరమైనరు. 4 రోజులు జీతాలు ఆపితే యూట్యూబ్లో రచ్చ చేసిండ్రు కేటీఆర్. సో దీనికంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి తప్పు చేసిందని చెప్పేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక 5 సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి. ఈ 5 సంవత్సరాల శిక్ష కాలంలో అట్లీస్ట్ ఆయన మంచి బిహేవియర్ చేస్తే సత్ప్రవర్తన కింద కొంచెం ముందే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చేసిందే కరెక్టు, నేను ఇలాంటి క్రైమ్ మళ్ళీ చేస్తా అంటే 5 సంవత్సరాలు కాదు, ఇంకో యావజ్జీవ కారాగార శిక్ష చేసి మొత్తం లోపలనే పడేస్తారు. ఇప్పుడు ఇక కేటీఆర్ పరిస్థితి కూడా అంతే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఉద్యోగులు పనిచేసినందుకు వాళ్ళ జీతాలు వాళ్ళకి అడిగితే ఇవ్వడానికి ఈయనకు నొప్పేందో అర్థం కాలేదు. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆ రాకేష్ రెడ్డిని ఓడగొట్టడానికే ఇదేదో డ్రామా అంటే తెలుస్తుంది. ఉద్యోగులు మీరు ఎవ్వరు కూడా మాకు ఓటు వేయొద్దు అన్నట్టుగానే ఉంది ప్రచారం కూడా. సరే చూద్దాం, ఒకసారి వీడియో అయితే చూద్దాం. మీరైతే లైక్ చేయండి. 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులు తమకు దూరమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉద్యోగులకు 73% జీతాలు పెంచినా 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదంటూ బద్నాం చేస్తున్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్లోని ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున ఆయన ప్రచారం చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచారు. ఇది ఎక్కడికి పోయింది? కానీ 1వ తారీఖున జీతాలు పడలేదన్న మెయిన్ వార్త అయింది. కరోనా తర్వాత రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, పేదవాళ్ళ కార్యక్రమాలు ఆగొద్దని కేసీఆర్ భావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగులకు ఓ 4 రోజులు జీతాలు లేట్ అయితే ఏమవుతుందయ్యా అని ఆపారు. గీ మాత్రం దానికే యూట్యూబ్లో గోరంతలు కొండంతలు చేసి చిలువలు పలువలు చేసి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరని చెప్పి బద్నాం చేసి వారు మాకు దూరం అయ్యారు అని చెప్పి ఈసారి చెప్పిండు. సో ఇక్కడ నేను ఒకటి అడుగుతా, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు పోలుస్తారు సార్ మీరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేటోళ్ళు వాళ్ళు డబ్బులు ఎక్కువయ్యి ఈరోజు ప్రజాసేవ కోసం వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఆ డబ్బును కాపాడుకోవడానికే ఇలాంటి రాజకీయాలకు వచ్చి వాళ్ళు చేస్తారు. ఉద్యోగులు అట్లా కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, దాదాపు 90% కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులకు వస్తారు.